చూస్తుంటారండి. మొన్న సాలార్ వచ్చింది కదా, సాలార్లో ప్రభాస్ క్యారెక్టర్ చేశాడు. చిన్న పంపులు దింపుతున్నాడు కదా, అదే ప్లేస్లో ఆయన దింపుతారు అనమాట. క్యారెట్ కీర మొత్తం ఈ టైంకి ఆయన రాలేదు, ఆయన కనిపి కుక్కర్ दाल सांबार सांबार वो जरा नहीं हाँ निकालियो वीडियो भी चालू होता है డన్. అయితే పైకి వెళ్ళి తీసేసుకున్నా ఫోన్. ఆల్రెడీ రిపేర్ అయిపోయింది, చేయిస్తాడు డిస్ప్లే పోయి. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే ఈరోజు డే 15. యాజ్ యూజువల్ మనం సైరీ కంప్లీట్ చేసుకొని మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని రిటర్న్ బ్యాక్ ఇంటికి వస్తాం అనమాట. వస్తూ వీడియో తీసా. అయితే ఈరోజు మనం సైరీలో ఏదైతే తిన్నా ఫస్ట్ మీల్ చూసండి, తర్వాత మాట్లాడదాం ఏంటని. డన్. అయితే చూసారుగా మన సైరీలో ఏం తిన్నాం. వైట్ రైస్, పప్పు అండ్ మన ప్రోటీన్ చికెన్ వితౌట్ ఆయిల్, అండ్ దాంతోపాటు క్యారెట్ కీరా అండ్ 2 బనానాస్ తిన్నాం అనమాట. ఇది మన మార్నింగ్ మీల్. ఈరోజు వైట్ రైస్ అండ్ కార్డ్ తినలేదు. 2-3 డేస్ నుంచి వైట్ రైస్ అండ్ కార్డ్ తినలేదు అనమాట. 2 డేస్ నుంచి నార్మల్ పప్పుతో తినేస్తున్నాను చికెన్ ఉంచుకొని. అయితే చూసారు కదా నిన్నటి వ్లాగ్, హలీం అదే హరీస్ తయారు చేసాం నేను వదినమ్మ కలిసి. ఎక్సలెంట్ అనమాట. ఒకసారి చూడలేదంటే అది లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, లేకపోతే ఈ వీడియో ఎండింగ్ అయ్యేటప్పుడు వస్తుంది. లేదా ఇప్పుడే చూడాలనుకుంటే మాత్రం అది డే 14. ఈరోజు డే 15 కదా, డే 14ది అదే చూడగానే మీకు తెలిసిపోద్ది, వీడియో చూడవచ్చు. ఈరోజు ప్లానింగ్ ఏంటనేది చూద్దాం. మరి ప్రస్తుతానికి అయితే మేడపైకి వచ్చాను నమాజ్ నుంచి వచ్చి. నిన్నటిది వీడియో అదే డే 14 వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట, ఎలా తయారు చేయొచ్చు ఇంట్లోనే హలీం అని. అది అయిపోయాక ఇంకా కిందకి వెళ్ళిపోయి రెస్ట్ చేసి బయలుదేరుతాం మళ్ళీ సిటీకి జిమ్ చేయడానికి. నేను వచ్చి లెగ్స్ వర్కౌట్ చేశా. ఈరోజు చూద్దాం బ్యాక్ అండ్ ట్రైసెప్స్ చేయడానికి. ఉంటాం మరి అయితే పడుకుంటా. ఎగ్జాక్ట్గా టైం 11 AM అవుతుంది. మార్నింగ్ వచ్చి అప్లోడ్ చేసి రెస్ట్ చేసాను. ఈరోజు మనది బ్యాక్ వర్కౌట్ చేద్దాం, బ్యాక్ అండ్ ట్రైసెప్ అనుకుంటున్నాను. అదని చూద్దాం ఆకాశం ఏం చేస్తారు ఏంటనేది. నిన్న లెగ్స్ చేసాం కదా. డన్. అయితే మన వర్కౌట్ ఫినిష్ చేస్తాం అనమాట. వర్కౌట్ ఫినిష్ చేసి జిమ్ నుండి బయటకు వచ్చా. బ్యాక్ వర్కౌట్ అండ్ ట్రైసెప్స్ చేసి చెప్పినట్టే, కాకపోతే వీడియో తీయలే అనమాట. బ్యాక్లో ఏమొచ్చి ఒక 3 వేరియేషన్స్ చేసా, అండ్ ట్రైసెప్స్లో ఏమొచ్చి ఒక 2 వేరియేషన్ చేసా. ఒక 2 సెట్స్ 3 చెప్పిన చేసి పర్లే బాగానే చేసాం. చేయగానే మంచి నిద్ర వచ్చింది. ఒక 10 to 15 minutes నిద్ర కూడా తీస్తాను వర్కౌట్ చేసి. లోపల వల్ల ఆకాశన కూడా కొద్దిగా బయటకు వెళ్ళాడు అనమాట. ఆకాశన బయటకు వెళ్ళి వచ్చేటప్పటికి ఒక 15 minutes 20 minutes పడితే ఆ టైంలో నిద్ర తీస్తాను. మన వర్కౌట్ కూడా ఫినిష్ అయిపోయింది. టైం కూడా 1:15 అవుతుంది. మరి ఇంకా యాజ్ యూజువల్ వర్కౌట్ ఫినిష్ చేస్తాం కాబట్టి ఇంటికి బయలుదేరా. వెళ్తూ ఎలాగా 1:15 అయ్యింది. 1:30కి నమాజ్ మన ఎంబీపీలోనే నమాజ్ చదువుకొని ఇంకా బయలుదేరదామని చెప్పి మస్జిద్కి వెళ్తున్నాం అనమాట. అక్కడి నుంచి నమాజ్ చదువుకొని, యాక్చువల్లీ నిన్న చెప్పాను కదా అక్కేపాలెం వెళ్ళాలి మొబైల్ తీసుకోవాలని. నిన్న తీసుకోలేదు, అది ఈరోజు వెళ్ళి తీసుకోవాలా, చూపిస్తా అది కూడా.
డన్ అయితే అల్హమ్దులిల్లా మనం నమాజ్ ఫినిష్ చేసేసుకున్నాం. ఆఫ్టర్నూన్ 1:30 బయలుదేరాను అనమాట బ్యాక్ టు హోమ్, ఇంటికి. వెళ్తూ వెళ్తూ అక్కేపాలెంలో ఒక చిన్న పని ఉంది చెప్పాను కదా, మనది మొబైల్ ఇచ్చిన వదినమ్మది రిపేర్కి. అది తీసుకొని ఈరోజు బయలుదేరిపోదాం. మరి ప్రస్తుతానికైతే ఇది ఈరోజు ఇఫ్తార్లో స్పెషల్ చూద్దాం వెళ్ళాక ఏంటనేది. లేకపోతే యాజ్ యూజువల్ డైలీ రొటీన్ లాగే మనది ఫ్రూట్స్ అనేది అది కామన్ ఉంటుంది. ఫ్రూట్స్ 100%. వేరే ఏదైనా ట్రై చేద్దాం, మరి ఉంటుందో ఉంటుందని చెప్తా, అది వెళ్ళాక చెప్తాను. అయితే మా వాడు కాలేజ్కి వెళ్ళండు. ఫోన్ ఏమొచ్చి అక్కపాలెం ఉందనమాట మా పిన్నోళ్ళ ఇంట్లో. వాడు కాలేజ్ నుంచి వస్తున్నాడు, మనం కూడా చేరుకున్నాం అక్కపాలెం. వచ్చేలోపటికల్లా ఫోన్ తీసుకొని వచ్చాను, పైకి వెళ్ళని చెప్పాడు. అయితే ఫోన్ తీసుకొని నేను వెళ్ళిపోతాను. ఆడ వచ్చేస్తాడు, ఇద్దరు ఒకేసారి కలిసి వెళ్ళిపోవచ్చు అన్నమాట. मैं फोन लेके चल जाता. ना सिर आता सामने मैं चल जाते. देखा है हाँ यहाँ है क्या फोन तो में आए चली गई चली तक बोल रहा थी बाहर गई ने अरे वो मेरोली ये बरकत अली बरकत अली बाहर आएगा पाला उसको वो सुक्का ये वो एक सेम एक ही सका ये भी है ये भी आवाज में किधर पड़ते हैं ये इधर बैठते हैं मैं आपको ने कौन सा दिने हां बच्चा बोले नमाज ही है हां पक्का नमाज तजबा का टांत रहे तजबा का चाबदत रहती नमाज नमाज हो गया उठका सीधा ये शरारती मेरे शरारती ने शरारती हां अब टक्कर रही अंदर नमाज पढ़ से देर नमाज आ गया డన్. అయితే పైకి వెళ్ళి తీసేసుకున్నా ఫోన్. ఆల్రెడీ రిపేర్ అయిపోయింది, చేసాడు. డిస్ప్లే పోతే వేయించాడు అనమాట. అయితే ఆ డిస్ప్లే పైన మళ్ళీ అది క్లీన్ చేయాలి, గమ్ తగిలేసి ఉంటుంది, అది క్లీన్ చేసి టెంపర్డ్ గ్లాస్ వేయించాలి. క్లీన్ చేసి టెంపర్డ్ గ్లాస్ వేయించడానికి వెళ్తున్నాం అనమాట. అది మ్యాటర్. చూసుంటారండి, మొన్న సాలార్ వచ్చింది కదా, సాలార్లో ప్రభాస్ క్యారెక్టర్ చేశాడు చిన్నప్పుడు. ఇదిగో ఈడే చూడండి, దగ్గర నుంచి చూడండి ఫేస్. ఏ డైలాగ్ చెప్పావు కదా, ఏ డైలాగ్ మా అది సాలార్లో ఉంటుంది కదా, వద్దా మర్చిపోయావా ఏంటి? లేకపోతే మళ్ళీ ఫాలోయింగ్ పెరిగిపోద్దానా? ఇదో ఇదేనా పైకి వెళ్ళాలి. లేట్ ఎందుకు మా అంత సింపుల్గా ఉంటావు? సలార్ షూటింగ్ చేసి అన్ని డబ్బులు వచ్చి అయినా సరే సింపుల్గా చెప్పులు ప్యాంట్ అంతే, ఒక మిడిల్ క్లాస్ కుర్రోడు ఉన్నట్టు ఉంటావు. సింపుల్ సిటీ మెయింటైన్ చేస్తావా? నువ్వు ఇన్స్పిరేషన్. ఎవరైనా మాకన్నా ముందు పుట్టినోడిని చూసి నేర్చుకుంటారు. నువ్వు నా తర్వాత పుట్టినా సరే నేను చూసి నేర్చుకుంటున్నాను. నేను సింపుల్ సిటీకి ఎలా ఉండాలి. అయితే ఈ విధంగా మనది సిమ్ కార్డ్ వేస్తే మొబైల్లో అయితే టెంపర్డ్ గ్లాస్ సిరీస్ కూడా దొరకలేదు మనకి. ఎక్కడైతే డిస్ప్లే ఉంచానో అక్కడ దొరకకపోతే ఇంకా బయట వెళ్ళే దారిలో వేయించేసుకున్నా లేదా ఎక్కడ ఒక దగ్గర, మళ్ళీ లేకపోతే ఇక్కడికి రావాలా. అది కూడా రేపు కూడా కన్ఫర్మ్ కాదు, ఎల్లుండి ఇస్తారంట వేసి. అందుకోసం వెళ్ళే దారిలోనే వేయించేద్దాం. మా అయితే ఎంత 100 రూపీస్ ఉంటుంది, వేయించుకుని వెళ్ళిపోతానని చెప్పేసాను అన్నమాట. ఇది ప్రస్తుతానికి అయితే స్క్రీన్ కొద్దిగా దానికి గమ్ తగిలి ఉంటుంది కదా, అది క్లియర్ చేసి ఇచ్చారు. అయితే అక్కడ నుంచి ఎక్కడైతే మనం స్క్రీన్ వేయించామో ఆ సెల్ పాయింట్ నుంచి వేరే సెల్ పాయింట్కి వచ్చాం అనమాట. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మహారాణి పార్లర్ ఆపోజిట్లో ఉంది. ఇక్కడికి వచ్చి టెంపర్డ్ గ్లాస్ వేయించాం, అది అయిపోయింది. ఇంతలోపకల్లా వదినమ్మ కాల్ చేసి ఆ అటుకులో ఇది కావాలని చెప్పి దాని గురించి వచ్చాం అనమాట. పక్కన షాప్ ఉంది, అది కూడా తీసుకుని వెళ్ళిపోతే ఇంకా పని అయిపోయినట్టే ఈరోజు.
సాంబార్ ప్యాకెట్లు 4, రసం ప్యాకెట్లు 4. ఎందుకంటే సాయంత్రం ఇఫ్తార్కి ఇడ్లీ ఉందన్నమాట ఇంట్లో, అందుకోసం. డన్. అయితే టైం ఏమొచ్చి 5 PM అవుతుంది అనమాట. నమాజ్కి వెళ్ళి వచ్చేసా. ఆఫ్టర్నూన్ నమాజ్ ఏమొచ్చి ఎంబీపీలో అయ్యింది. ఈవినింగ్ నమాజ్ ఏమొచ్చి మన ఇక్కడ అయ్యింది మా ఇంటి దగ్గర, అదే పురణపాలెం ఫకీర్ దగ్గర. అండ్ ఈరోజు థర్స్డే కాబట్టి ఎలా నార్మల్ సరదాగా మార్కెట్ అనమాట. ఎందుకంటే లాస్ట్ థర్స్డే గురువారం తెచ్చిన స్వీట్ పొటాటో, క్యారెట్ అండ్ కీరా, క్యారెట్ కీరా అయిపోయింది. స్వీట్ పొటాటో ఉంది ఇంకా మిగిలింది అనమాట. ఈసారి స్వీట్ పొటాటో కొన్నా, ఓన్లీ క్యారెట్ అండ్ కీరా ఒకటే తీసుకుందాం. వచ్చేసా ఇంచుమించు దగ్గర మార్కెట్కి వచ్చేసాం. నేను ఎప్పుడు ఎక్కడైతే తీసుకుంటానో క్యారెట్ అండ్ కీరా, అక్కడ ప్లేస్లో దింపుతున్నారు. కానీ ఒక ముసలాయన అంటే ముసలాయన కూడా కాదు, ఒక 50 years ఉంటుంది అనమాట. అయితే ఏదో చూపిస్తుంది జూమ్ చేసి, అది అక్కడ బంగాళదుంపలు దింపుతున్నారు కదా, అదే ప్లేస్లో ఒక ఆయన దింపుతారు అనమాట. క్యారెట్ కీరా అది మొత్తం ఈ టైంకి ఆయన రాలేదు, ఆయన కనిపించలేదు. ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు దింపుతున్నారు. దగ్గర 5 నిమిషాల నుంచి చూసాను నేను. ఒక ఆయన వస్తే ఆయన దగ్గర తీసుకుంటే, లేకపోతే వేరే దగ్గర రౌండ్ కొడదాం మరి వెళ్ళి. అయితే మనం ఎప్పుడు ఎక్కడ తీసుకుంటే అక్కడే తీసుకుంటున్నా. వాళ్ళ డైలీ డాడీ వచ్చేవారంట అనమాట. డాడీ రాలేదు ఈసారి, అలా కొడుకు అంటుంటాం మేము. డాడీ అన్నాడు కాబట్టి కొడుకే ఉంటాడులేండి. నేను కొడుకు వచ్చారు, ఆయన కొడుకు దగ్గర తీసుకుంటాం అనమాట. బ్రదర్ నేను జూమ్ చేసి తీసాను కదా మార్కెట్కి వచ్చి రాగానే వీడియో. అదే మనం డైలీ క్యారెట్ కీరా తీసుకుంటాం. డైలీ అంతే, అదే మెయిన్ గురువారం వచ్చి రెగ్యులర్గా ఆయన దగ్గర తీసుకుంటాం. ఆయన ప్లేస్లో పెడితే వేరే వారు ఏమనుకున్నాను. కానీ మళ్ళీ తర్వాత వెళ్ళి అడిగాను అనమాట. అడిగితే లేదు డాడీ లేట్గా, ఈరోజు లేట్ అయిపోయింది మేము వచ్చని చెప్తే, అయితే మనం ఆల్రెడీ మార్కెట్లో వేరే దగ్గర కూడా తిరిగాను అనమాట. ఈయన మనకి ఏంటంటే 2 kilos కీరా కలిపి 80 రూపీస్కి అండ్ 2 kilo క్యారెట్ కలిపి 90 రూపీస్కి 170 రూపీస్కి ఇస్తారనమాట. మార్కెట్లో ఎక్కడ తిరిగినా సరే ఎవరో 50 రూపాయల కన్నా తక్కువ ఇవ్వట్లేదు కిలో. ఇదే 2 kilos కీరా తీసుకుంటే 100 రూపాయలు, 2 kilos క్యారెట్ తీసుకుంటే 100 రూపాయలు, 200 అవుతుంది. మనకి ఈయన దగ్గర ఏంటంటే ఒక 30 రూపీస్ తగ్గుద్ది అనమాట. ఓవరాల్ క్యారెట్ అండ్ కీరా మీద కలిపి 30 రూపీస్ తగ్గుతుంది. అయితే వెళ్ళి మళ్ళీ కనుక్కుని నన్ను చూపించాను. ట్రాన్సాక్షన్ చేస్తుంటాం కదా, ఆ ట్రాన్సాక్షన్లో పేరు వస్తుంది కదా, వాళ్ళ డాడీ పేరు చెప్పాను అనమాట. వెళ్ళి పలానా పేరు అని చెప్తే మాదే అన్నారా. అదే నేను ప్రతి వీక్ ఇక్కడే తీసుకుంటాను, వేరే వాళ్ళు ఉంటారు, మీరు వచ్చారంటే మా డాడీ అవుతారో రాలేదని చెప్పాడు అనమాట. అయితే మొత్తం తీసుకుని 2 kilos ఆయనకి చూపించాను ట్రాన్సాక్షన్, పాత ట్రాన్సాక్షన్ చూపిస్తాను. ఇలా 170 కొడతాను డాడీగా, అందుకోసం నేను ఎక్కడికి వెళ్ళలేదు, మీ దగ్గరకు వచ్చాను మళ్ళీ కనుక్కుందాం అని చెప్తే ఓకే అన్న కొట్టని చెప్పాడు. కొట్టేసాను అనమాట. అంటే మనకి 30 రూపీస్ సేవ్ అయ్యింది. అదే ఈరోజు సింపుల్గా అయిపోయింది మన మార్కెట్. ఇదిగోండి క్యారెట్ అండ్ కీరా, ఎక్కువేం తీసుకోలేదు. ఇదే ఇంటికి బయలుదేరిపోయి మనం ఇఫ్తార్కి కావాల్సింది రెడీ చేసుకుందాం. మరి కుక్కర్ में क्या है? दाल सांबार बचते सांबार वो जरा इडली को इफ्तार में इडली है ఈ రోజు ఇఫ్తార్లో ఇడ్లీ, सांबार इडली डायरेक्ट लग जाता है, ऑयल लगाते नहीं है उसमें. ऑयल लगाना नको कहते ले आए थे विदाउट ऑयल. టైం ఎంత అవుతుంది? 5:30 అవబోతుంది అనమాట. వచ్చాం మార్కెట్ నుంచి క్యారెట్ కీరా తీసుకొని మన ఫ్రూట్స్ ఏదైతే ఉందో అది కట్ చేద్దాం. అలాగే వదినమ్మ ఈరోజు ఇఫ్తార్లోకి సాంబార్ ఇడ్లీ అనమాట తయారు చేస్తుంది. అది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, చెప్పడానికి కూడా తీయడానికి కూడా, కాకపోతే చూపిస్తా అంతే. ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది అంతే తీయను, ఎందుకంటే అందరికీ తెలిసిందే ఇడ్లీ ఎలా చేస్తారు, సాంబార్ ఎలా చేస్తారు. ఓకేనా? అయితే మన ఇఫ్తార్కి కావాల్సిన సలాద్కి కావాల్సిన ఫ్రూట్స్ తీసుకొని రెడీ పెట్టే, ఇప్పుడు మొత్తం అయితే కట్ చేసి అక్కడ డెకరేట్ చేయాలా. అండ్ ఈరోజు వచ్చి స్వీట్ పొటాటో డిఫరెంట్గా అనమాట. నార్మల్గా మనం ఎగ్స్ ఎలా బాయిల్ చేస్తామో అలా బాయిల్ చేసే ఉన్నాం. ఈరోజు ఏమొచ్చి స్లైసెస్లా కట్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాం అనమాట. చూద్దాం ఎలా వస్తుంది అనేది.
इसमें टेम्परेचर ये इतना ओके उतना से करेक्ट ही हो गया చూద్దాం ఎలా వస్తుందా ఆన్ అయిపోయింది ఎలా వచ్చినా తినేయడం ఇంకా డన్ అయితే అలా మనకి ఇఫ్తార్ది కావాల్సిన మొత్తం ఫ్రూట్స్ కట్ చేసి పెట్టాం టైం కూడా 6 అవుతుంది ఇంకా 6 మినిట్స్ ఉందన్నమాట 6 or 7 మినిట్స్ ఉంది దువా చేసుకొని మరి ఇంకా మన ఫాస్టింగ్ బ్రేక్ చేద్దాం ఒకసారి చూపించేస్తాం మీకు ఓకే ఇది పామిగ్రానైట్ అండ్ ఇది స్వీట్ పొటాటో ఇందాక ఎయిర్ ఫ్రైయర్ పెట్టాం కదా అది అదేమొచ్చి వాటర్ మిలాన్ పపాయ మస్క్ మిలాన్ యాపిల్ అండ్ అదేంటి సపోటా అన్నమాట ఇది 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 ఇదేంటంటే ఇది కూడా మస్క్ మిలాన్ జ్యూస్ అనమాట అది చేసి పెట్టారు మా అమ్మగారు వదినమ్మ చేశారు ఎవరు చేశారు నాకు తెలియదు నేను నవాజ్కి వెళ్ళి వచ్చేటప్పటికి మార్కెట్ నుంచి ఇది రెడీ అయి ఉందన్నమాట అది తెలియదు ఇవన్నీ మేము చేసింది అల్హమ్దులిల్లా అయితే మనం మన ఫాస్టింగ్ బ్రేక్ చేసి నమాజ్కి వెళ్ళి వచ్చేసాం అనమాట అండ్ ఈరోజు ఇఫ్తార్లో స్పెషల్ చెప్పా కదా ఆల్రెడీ సాంబార్ ఇడ్లీ ఇంకా ట్రై చేయలేదు వెళ్ళి ట్రై చేయాలి అంతకంటే ముందు మనం ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ మన ఎక్స్ట్రా తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి రహీం బాయ్ షాప్కి వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఎక్స్ కంప్లీట్గా అయిపోయాయి ఎక్స్ తీసుకొని వచ్చేద్దాం ఎందుకంటే టైం 6:30 అవుతుంది ప్రజెంట్ ఇంకా హాఫ్ అన్ అవర్లో ఇండియా అండ్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట అది కూడా మిస్ అవ్వకూడదు అంతా బ్యాలెన్స్ చేయాలి అందుకోసం ఫటాఫట్ నుంచి వచ్చి అది ఎక్స్ తెచ్చేసి దాని తర్వాత కూర్చోండి ఎక్స్ట్రా తీసుకెళ్ళి 3 ట్రేస్ తీసుకెళ్ళి తీసుకొని రావాలన్నమాట ఎందుకంటే ఒకటి పైన మళ్ళీ కప్పాలి కదా అందుకోసం డూరీ డమ్ జనాలు ఉన్నారు ఎక్కువగానే ఎగ్స్ కూడా ఉన్నాయి ఇంకా మన చికెన్ లేదు కాబట్టి వాళ్ళు ఎగ్స్ తీసుకొని వెళ్ళిపోతాం డన్ అయితే ఎగ్స్ కూడా తీసేసుకున్నాం యాక్చువల్గా ఎగ్స్ మనం దగ్గర చాలాసార్లు వచ్చాను ఒక ట్రే అదే 30 ఎగ్స్ ఏమొచ్చి 180 ఉండేదన్నమాట అయితే ఈరోజు 10 రూపీస్ తగ్గింది 170కి వచ్చింది అన్నాడు మనకి ట్రే మీద 15 to 20 రూపీస్ ఎలాగా తగ్గిస్తారు కాబట్టి మనకేమొచ్చి ట్రే 150 రూపీస్ పడింది అనమాట యాక్చువల్ అమ్మే ప్రైస్ 170 మనకి 150కి ఇచ్చాడు 2 ట్రేలు కలిపి 340 రూపీస్ అయ్యింది మనం 40 రూపీస్ తగ్గించి జస్ట్ 300 పే చేసామన్నమాట అంటే 150 రూపీస్ చెప్పున అది అట్లా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అని చెప్తున్నా మీరు వెళ్తే ఒకవేళ ఓకే నా పేరు చెప్పకుండా నార్మల్గా తగ్గిస్తే సూపర్ చాలా మంచిది ఒకవేళ మాకు తగ్గిడు మాకెందుకు తగ్గిస్తాడని మీకు డౌట్ వేస్తే నా పేరు చెప్పి చూడండి తగ్గిస్తాడేమో ఆరిఫ్ అన్న పంపించాడు అని చెప్పండి ఒక చిన్న మాట ఓకేనా ఒకవేళ మీకు తగ్గియకపోతే నా పేరు చెప్పకుండా తగ్గిస్తానంటే మీరు కూడా అదనమాట ఓకేనా ఓకే మరి అయితే ఇంటికి బయలుదేరదాం ఎందుకంటే డ్రైవింగ్ కూడా చేయాలి ముందు నుంచి చాలా వెహికల్స్ వస్తున్నాయి ఈ టైంలో గుద్దాననుకో గుడ్లు మొత్తం పాయ అయిపోతాయి తీసుకెళ్ళి ఆమ్లెట్ వేయడమే డన్ అయితే చికెన్ షాప్ నుంచి రేంబాయ్ దగ్గర నుంచి ఎగ్స్ తీసుకొని వస్తాం అది మనకి ఇఫ్తార్కి వెళ్ళే ముందు ఏదైతే మిగిలిందో అది కూడా లాగిస్తాం ఇప్పుడు స్పెషల్ రెసిపీ అనమాట స్పెషల్ అంటే స్పెషల్ అనుకోండి సాంబార్ ఇడ్లీ రసం ఇడ్లీ సాంబార్ ఇడ్లీ అంటే రసం ఇడ్లీ కావాలి ఇదిగోండి ఇది సాంబార్ ఇది ఇడ్లీ स्पून इसमें बर्दल सांबर तभी की मजा खाने में स्पून भी है सांबर वदिनम्मा చేసిన సాంబార్ ఇఫ్తార్ స్పెషల్ बोल फिर क्या किया कान कर दे बोल టాగింగ్ చేస్తున్నాం కాబట్టి నైట్ నో మీల్ ఇదే మీల్ లాస్ట్ మీల్ ఇంకా మంది ఒకవేళ తినాలి అనిపిస్తే నైట్ లాస్ట్ ఏది
మస్జిద్ నుంచి తీసుకొని వస్తాం కదా, గోధుమ రవ్వతో చేస్తారు గంజి, అది తాగాను ఇంకా మీల్ అనమాట. ఎందుకంటే ఫ్రూట్స్ అన్నీ తినేసాం, ఇడ్లీ కూడా తినేస్తాం కాబట్టి అయిపోయినట్టు మనకి మీల్. क्या बाला है क्या? बोली मैं पलका बाल भी देखता मुझे बोल వద్దలే సాంబార్ బుర్రా బుర్రా పాడు బాగుంది. అల్హమ్దులిల్లా. అయితే మనం లాస్ట్ నమాజ్ అదే 8:30 ఉంటుంది కదా, నమాజ్ కూడా చదువుకొని వచ్చాం. టైం నుంచి ఇప్పుడు 9:30 అవబోతుంది. అయితే ఇందాక మనం ఇఫ్తార్ తర్వాత నమాజ్ ఇచ్చాక ఇడ్లీ తినేసాం కాబట్టి ఇంకా నైట్ మీల్ ఏం లేదు. అదే ఉప్మా రవ్వతో చేసిన గంజి అనమాట. ఆ గంజి తాగేసి ఇంకా వాకింగ్కి బయలుదేరిపోవడం లేట్ చేయకుండా. ఉప్మా దలియా అంటారు, చాలా మంచిది అనమాట ఈ గంజి. తాగేసి వాకింగ్ బయలుదేరి మాట్లాడదాం. ఎస్, అయితే మనం దలియా గంజి ఉప్మా రవ్వతో చేసిన గంజి తాగేసి వాకింగ్కి బయలుదేరా అనమాట. ఎందుకంటే ఈవినింగ్ ఫాస్టింగ్ బ్రేక్ చేశాక మనం అన్ని ఫ్రూట్స్ అన్నీ తిన్నాం, ఇడ్లీ కూడా తినేసాం కాబట్టి ఇష్టం వచ్చింది తిన్నాను. ఒక సింపుల్గా చెప్పాలంటే నాకు ఇష్టం వచ్చిన అది తిన్నా. అందుకోసం ఏంటంటే ఇంకా నైట్ కంప్లీట్ బంద్ చేస్తాను అనమాట. అది ఇప్పుడు ఏమీ కూడా తినలేదు. యాక్చువల్లీ ఆ గంజి కూడా తాగకూడదు, కానీ తాగేసాను అనమాట. ఒక రౌండ్ ఎక్కువగా నడిచేద్దాం, పర్లేదు కవర్ అయిపోద్ది అని చెప్పి. ఇదనమాట మన డే 15ది వ్లాగ్. లేచాం, తిన్నాం, జిమ్కి వెళ్ళాం, వర్కౌట్ చేసాం. అక్కడి నుంచి వదినం అది మొబైల్ తీసుకొని వచ్చి మళ్ళీ ఎక్స్కి వెళ్ళాం. ఎక్స్కి ఎప్పటికి వెళ్ళా? ఇఫ్తార్ అయ్యాక వెళ్ళా, సారీ ముందెళ్ళా. మన ఫాస్టింగ్ బ్రేక్ చేసుకున్నాక తర్వాత వెళ్ళా ఎక్స్కి. అండ్ మ్యాచ్ కూడా ఎంజాయ్ చేశాను అనమాట. ఇండియా గెలిచేస్తుంది మ్యాక్సిమం. 250+ కొట్టారు స్కోర్, చాలా కష్టం. ఇప్పటికైతే ప్రజెంట్ ఆల్రెడీ 70 రన్స్కి 3 వికెట్స్ పడిపోయి ఉన్నాయి ఇంగ్లాండ్వి. ఇంకా మిగతా అప్డేట్ ఇవ్వలేదు, ఎందుకంటే వ్లాగ్ ఇక్కడితో ఫినిష్ అయిపోతుంది కాబట్టి. అదే తెలుసు కదా. నచ్చినట్లయితే మన వ్లాగ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం వేరే వ్లాగ్.